ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు, దేవుని విలువైన మాటలు, దేవుని మాటలే విలువైనవి. అలాంటి విలువైన మాటలు మీరు నేను కలిసి ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ దేవుని సన్నిధానములో ఈ రీతిగా కూడి విలువైన మాటల కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులు, వీక్షకులు, మా ప్రియులైన మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇదిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, కొందరి నోరు దేనితో నింపబడి ఉన్నది. కొందరి నోరు దేనితో నింపబడి అయినా నిండి అయినా పర్లేదు. నింపబడి నిండి పెద్ద తేడా ఏం కాదు. నింపెదను అన్నాడు, నిండి ఉన్నవి అన్నాడు, ఏదైనా ఒకే పదమే. నిండి ఉన్నాయి. దేనితో నిండి ఉన్నాయో చూద్దాం. వాస్తవంగా దేవుడు మాట్లాడిన మాట వేరు, అయితే మనిషి తన ఆలోచన ప్రకారముగా తను నింపుకుంటున్నది వేరు. మేము ఈ ప్రాంతంలో కొంతమంది యూపీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాల్లోని వాళ్ళు ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు కాదు, లాస్ట్ గవర్నమెంట్లో. అప్పుడు ఆ ప్రాంతపు వాసులను మేము చూసినప్పుడు వారు ఎప్పుడు నోటి నిండుతా గుట్కా నములుతూనే ఉంటారు. అసలు వాళ్ళకు పని జరగాలి అంటే ఖచ్చితంగా నోటి నిండుతా ఆ గుట్కా, దాని మీద క్యాన్సర్కు ప్రమాదము అని రాసినా సరే వాళ్ళకు ఉండాల్సిందే. అలాగే ఇంకొంతమంది పనులు చేసేటప్పుడు నోట్లో ఎప్పుడు ఇక్కడ ఏదో ఒకటి పెదవి కింద అలాగ పెట్టుకొని ఉంటారు. ఖైనీ అని, గుట్కా అని, ఏవో రకరకాలైనవి. కొందరు ఎప్పుడు ఏవో ఒకటి బఠానీ గింజలో, బొరుగు గింజలో విత్తనాలు నములుతూ ఉంటారు. కొందరు నేరు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది. కానీ దేవుని బిడ్డల నోరు ఇలాగ ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి దేవుడు ఏమన్నాడు ఒక మాట చూద్దాం ముందు. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వచనంలో ఆసాపుతో దేవుడు మాట్లాడుతూ చాలా చక్కని మాట. 81వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఆసాపు అనే దైవజనుడు ఈ 81వ కీర్తన రాస్తూ, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అని 81వ కీర్తన 2వ వచనంలో మాట్లాడతాడు. దేవుని యొక్క కార్యాలను అనుసరించితే ఎంత మేలో ఆయనే ఈ ఆసాపు 81వ కీర్తనలో రాస్తూ, ఆయన మాటలు అనుసరించిన ఎడల ఎంత మేలు. కొండ తేనెతో, శ్రేష్టమైన గోధుమలతో ఆయన పోషించి తృప్తిపరిచే దేవుడు అని అంటాడు 13-16 వచనాల్లో. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, నిన్ను నేను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించాను కదా. ఎందుకొరకు తెలుసా?
నీ నోరు బాగుగా తెరువును, దానిని నేను నా మాటలతో నన్ను స్తుతించే విధానముతో నేను నింపుతాను అన్నది ఆయన ఉద్దేశం. అలాగే ఈరోజు రక్షించబడిన విశ్వాసులముగా, దేవుని ప్రియబిడలముగా, దేవుడు పాపపు జీవితము నుంచి మనల్ని విడిపించి తన పరలోకపు వారసత్వానికి అర్హులుగా చేసి మనల్ని నడిపిస్తున్న ఈ లోకయాత్రలో ఇదిగో ఈ 81వ కీర్తన 13, 14, 15, 15 వచనాల్లో చెప్పబడిన రీతిగా నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని అంటూ 16లో చాలా శ్రేష్టమైన మాట, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను అంటాడు. నీ నోట నా స్తుతి ఉన్నప్పుడు అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించి కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మరి స్తుతించవలసిన నోరు ఏమి చేస్తుందో బైబిల్ గ్రంథంలో కొన్ని చూడక ముందుగా యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును. ఇదే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? చూసారా ఇక్కడ ఏమన్నాడు? నోట నుండి ఏవైతే వస్తాయో, ఆయన మాట్లాడిన మాట బయటకు వస్తాయో అవి హృదయంలో ఉన్నవి కాబట్టే బయటకు వస్తావి, అవి మనుషుని అపవిత్రపరుస్తాయి అని చెబుతూ 19లో ఆ హృదయములో నుంచి నోటిలో ద్వారా బయటకు వచ్చేవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కనుక్కోకుండా భోజనం చేయడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదయ్యా అని అన్నాడు. అలనాడు శిష్యులు చేయి కడుక్కోకుండా భోజనానికి వెళ్తున్నారని. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నోటికి హృదయానికి ఒక లింక్ ఉంది అని మనం చూస్తున్నాం కదండి. ఈ హృదయములో ఉన్నవి నోటి ద్వారా బయటకు వస్తాయి. అందుకే హృదయములో స్తుతి ఉంటే, ఆయన నింపేది స్తుతులతోనే. హృదయం ద్వారా రావాల్సినవి స్తుతులే, నోటి ద్వారా రావాల్సినవి. అవి హృదయములో నిండి ఉండాలి కదండి. అయితే కొందరి నోరు దేనితో నిండి ఉన్నదో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి చాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరి నోటి నిండా అని మీరు తర్వాత చూస్తే, పనికిమాలి త్రోవ తప్పి ఏకముగా తిరిగే వారి నోట్లో, పనికిమాలిన వాళ్ళంట 12 వచనంలో రాయబడింది. మీరు ఆ మాట చదువుకోండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుట చాలు. ప్రియుల, మొదటిదండి, కొందరి నోటిలో శపించే తత్వము గుణం ఉంది. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, దేవుడు మన నోటిని స్తుతితో నింపాడు. మరి మనము మన నోటిలో శపితమైనటువంటి మాటలు ఏమైనా వస్తున్నాయా? చాలా మంది తమకు కష్టం కలగానే శపించేస్తారు కదండి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది అన్నాడు. నీ నోటి నుండి శపించేటటువంటి మాటలు వస్తే అవి తిరిగి నీకు వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే సాధ్యమైనంత వరకు ప్రభు చెప్పిన మాట, సమస్త మనుషులతో శక్యమైతే సమాధానంగా ఉండండి, లేదా మౌనంగా ఉండండి. శపించుట తగదు. బైబిల్ గ్రంథంలో శపించిన వ్యక్తులు ఎవరైనా మీకు గుర్తుకున్నారా? చాలా మందిని మనం చూస్తే అవి వాళ్ళ మీదకే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దావీదు ఒకానొక సందర్భంలో తన కుమారుడైన అబ్షలోముతో యుద్ధం ఆడడం ఎందుకు, అతనే రాజ్యం ఏలుకోనిలే అని ఆయన కొండలకు వెళ్ళిపోతున్నాడు దావీదు. అప్పుడు బహురీము వాడైనటువంటి షిమి అని రాయబడింది. తర్వాత మీరు చదువుకునండి, 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఈ షిమి అనబడే వాడు ఏం చేస్తున్నాడంటే దుమ్ము ఎత్తిపోస్తూ రాళ్ళు విసురుతూ దావీదును అంటున్నాడు, ఛీ పో దుర్మార్గుడా, నువ్వు రాజ్యం ఏలాలని సౌలు కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు, అది నీ మీదికి వచ్చింది అని శపిస్తూ ఉన్నాడు. ఇతను సౌలు కుటుంబీకుడే. వాస్తవానికి న్యాయం ఇతనికి కూడా తెలుసు. సౌలు తరుముతుంటే దావీదు పారిపోయాడే తప్ప సౌలును చంపడానికి దావీదు ఏ సందర్భంలో కూడా తెగించిన వాడు కాదు. మనం చూస్తాం లేఖనంలో 2-3 సార్లు సౌలు దావీదుకు చిక్కినా అభిషేకించబడిన వాడిని నేను ముట్టనన్నాడు. వస్త్రపు చెంగును కోసినందుకు బాధపడ్డాడు. అంటే వీని మనస్సులో అసూయ ఉంది దావీదు మీద. అందుకే ఈ షిమి అంటున్నాడు, శపిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు దగ్గర నడిచేటటువంటి ఆ సైనికులు అన్నారు, అయ్యా మీరొక్క మాట సెలవీయండి, వాని తల నరికి నీ పాదాల దగ్గర పెడతామన్నారు. మనమైతే ఏమన్నాం, ఇంకా మీరు నన్ను అడుగుతున్నారా, ఈ పాటికి మన తల నరుకొచ్చేయక అనిందరేమో. కానీ దావీదు అంటాడండి చాలా చక్కటి మాట, నా కొడుకే నాకు విరోధంగా తయారయ్యాడు, అతనితో మనకెందుకు, అతడు శపించిన దానికి బదులుగా దేవుడు మనల్ని దీవిస్తాడేమో, శపించనివ్వండి అన్నాడు. కాలక్రమేణా అబ్షలోము చనిపోయాడు. దావీదు మరలా నగరుకు వచ్చాడు. షిమి దావీదు దగ్గరకు వచ్చాడు, అయ్యా అప్పుడేదో తెలియక చేశాను, మాట్లాడాను, నన్ను క్షమించు అన్నాడు. పో, వదిలేశాడు దావీదు, పో అన్నాడు. కానీ దావీదు చనిపోయేటప్పుడు, మీరు రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయం అంతా చదవండి. దావీదు చనిపోయేటప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. అప్పటికే సొలొమోను రాజై ఉన్నాడు. ఆ 2వ అధ్యాయంలో దావీదు అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నాయన సొలొమోనా, నువ్వేం భయపడగాకు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు, జయ జీవితాన్ని జీవిస్తావు అని చెబుతూ ఒక్కొక్కరి గురించి సొలొమోనుకు చెప్పాడు. సొలొమోనుకు చెప్పేటప్పుడు, నా దగ్గర మా అక్క కొడుకైనటువంటి యోవాబు ఉండేవాడు. అంటే బహుశా ఈయన మేనమామ ఎవరికి, యోవాబుకు. ఇప్పుడు ఆ యోవాబుని గురించి సొలొమోనుకు చెప్పాడు. సమాధాన కాలంలో యుద్ధకాలం అయినట్టుగా అనవసరంగా అబ్నేరుని చంపాడు, జాగ్రత్త అతని విషయం. బహురీము వాడైనటువంటి షిమి, నేను అడవులకు వెళ్ళిపోయేటప్పుడు నన్ను శపించాడు, నువ్వు ఏం చేయాలో వాడికి తగినది చేయి అని అన్నాడు. బర్జిల్లై గురించి చెప్తాడు, నేను అడవులకు వెళ్తే నా ఆకలి తీర్చడానికి ఒక కురు వృద్ధుడు 80 సంవత్సరాలు పైబడిన బర్జిల్లై నాకు ఆహారానికి పేలాలు తేనె ఎన్నో తెచ్చాడు, అతని పిల్లలను కొంచెం జ్ఞాపకం చేసుకో. ఇలాగ చెప్పి దావీదు కాలం అయిపోయిన తర్వాత సొలొమోను షిమిని పిలిచాడు, బాబు నువ్వు ఏమేం చేసావు అని మాకు తెలుసు, నువ్వు ఈ ఊర్లోనే ఈ నగర్లోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండు,
నువ్వు పొరపాటుగా ఈ నగరు దాటి బయటికి వెళ్ళావు అని అంటే నీ చావుకు నీవే ఉత్తరవాదివి అన్నాడు. షిమి అంటాడు, నన్ను బ్రతికించావు చాలు, నేను ఎక్కడ పోనన్నాడు. కానీ తర్వాత మీరు 2, 3, 4 అధ్యాయాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ షిమి ఒక పనివాడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకురావడానికి అని చెప్పేసి సొలొమోను అడుక్కోకుండా ఆ ఊరి గవిని దాటి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఏం షిమి, ఏం చెప్పావు, ఏం చేసావు అని అన్నాడు. వాడు ఇంకేం మాట్లాడలేని పరిస్థితిలో సైనికునికి సెలవిచ్చాడు సొలొమోను. వాని మీద పడి చంపాడు. ఇప్పుడు మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్పమంటారా? దావీదును ఒక మాట అన్నాడు, చీ పో దుర్మార్గుడా, నరహంతకుడా, నీవు వేలవలనని సౌలు ఇంటికి నువ్వు చేసిన కీడు నీ మీదికి వచ్చింది అన్నాడు. వాస్తవానికి దావీదు అలాగ చేయలే, కానీ షిమి చేసింది షిమి నెత్తి మీదికి మాత్రం వచ్చింది. అవునా? అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, శపించుట నీకు ప్రీతి అయితే అది నీ నెత్తి మీదకి వస్తుంది. అవునండి, ఈ సేవ జీవితంలో మాకు కీడు చేసిన వారు ఉన్నారు, చేస్తూ ఉన్నవారు ఉన్నారు. వారిని శపించుట కన్నా వారి కొరకు ప్రార్థించి ప్రభువుకు అప్పగిస్తూ ఉన్నాం. అక్కడ అన్నాడు, భక్తిహీనుల నోరు శాపముతో నిండి ఉంటుంది, ప్రభువును నమ్మిన నీ నోరు శాపముతో ఉండకూడదు. రెండవది ఎలా ఉండకూడదో చూద్దామా? కీర్తనల గ్రంథం 10వ కీర్తన, కీర్తనల గ్రంథము 10వ కీర్తన 7వ వచనాన్ని, 10వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చూద్దామా? వారి నోరు, నేను చదివించే ప్రతి చోట నోరు, వారి నోరు శాపముతోను శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. చాలు, నాలుక చేటు పాపం అదొద్దు. ఇక్కడ అవే మాట చెబుతూ లోబుల గురించి, భక్తిహీనుల గురించి చెబుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. వారి నోరు శాపముతోను, రెండవది కపటముతోను, మూడవది వంచనతోను అన్నాడు. శాపముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవది ఏంటి? కపటము. కపటము, అవును, మనకు తెలుసు. యేసు ప్రభుల వారి శిష్యులలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభుల వారిని స్నేహితుడా నుంచి ముద్దుకున్నాడండి. ఆ నోటితో ముద్దు అయితే పెట్టాడు, కానీ ఆ నోటిలో ఏముంది? కపటం ఉంది. అంటే అంతరంగములో ఒకటి ఉంది, పైకి ఒకటి ఉంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో పెదాలు తీయగా మాట్లాడుతున్నాయి, కానీ అంతరంగము కపటముతో నిండి ఉంది. దానిని పర్యాయముగా మనం చెప్పుకోవాల్సి వస్తే వేషధారణ. చెల్లి అని పిలుస్తూ ఉండవచ్చు, అంతరంగము అవకాశము దొరికితే చెలి చేసుకుందాం అని అనుకోవచ్చు. మీరు తెలుసు, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనబడేవాడు చెల్లి రమ్ము అంటున్నాడు, పాపము చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి రోగి అయినట్టు పడుకున్నది. అతను అనేది చెప్పే తామారును రమ్మని నాకు వంట చేసి పెట్టమను, ఇవన్నీ పైకి మాట్లాడుతున్నాడు, కానీ అంతరంగములో కపటము ఉంది. దేవుని బిడలారా, అక్కడ మనం చూస్తే 10వ కీర్తనలో 3వ వచనంలో రాబడింది, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. ఈ లోబులు అనబడేవారు, ఈ దుష్టులు అనబడే వారి నోరు కపటము. మన నోరు గద్దించాలనా? గద్దించేయి. లోపల ఒకటి బయట ఒకటి వద్దు. ఇదేం జూరం కాదు, లోపల బయట ఆట ఆడుకోవడానికి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు.
అంతకు మించి పుట్టున్నది అపవాదిది అన్నాడు. దేవుని బిడలారా, కపటం ఎందుకండి? ఇంకా తర్వాత అక్కడ అన్నాడు, వారి నోరు కపటముతోనూ, ఆ తర్వాత వంచనతోనూ వంచాలని. మీకు తెలుసు, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆహాబు నగరును ఆనుకొని నాబోతు అనబడేటటువంటి వ్యక్తి కూర తోట ఉంది, ద్రాక్ష తోట ఉంది. ఆహాబు దాని కూర తోటకిమ్మని అడుగుతున్నాడు. అయ్యా, ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వనన్నాడు. పిత్రార్జితాన్ని అమ్ముకోకూడదు అని లేవియకాండంలో ఉంది. అది ఫాలో అవుతున్నాడు నాబోతు. ఈయన వచ్చాడు, మూతి ముడుచుకున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. యెజబేలు వచ్చింది, ఎలాగో లాక్కుంది ఆ పొలాన్ని వంచనతో. 2 అబద్ధ సాక్షులను పెట్టించి వాళ్ళని పిలిపించి రాజును దేవుణ్ణి దూషించాడని చెప్పించి రాళ్ళు రువ్వి చంపించి అతని వేలిముద్రలు స్వీకరించి భర్తకొచ్చి పొలాన్ని అందిస్తుంది. లోబులు, దుష్టులు, వంచన, కపటం. అందుకే తిష్బీయుడైన ఏలియా అంటున్నాడు ఆహాబుతో, ఏ చోట నాబోతు రక్తము కుక్కలు నాకాయో అదే చోట నీ రక్తము కుక్కలు నాకుతాయి ఆహాబు అని అంటే, ఆహాబు అంటాడు, అయ్యా నేను తప్పు చేశాను అనాల్సింది పోయి, పగవాడా నీ చేతిలో పడ్డానా? ఈరోజు పాస్టర్ గారు సూటిగా దేవుని వాక్యం చెబుతుంటే పాస్టర్ నన్నే అన్నాడని పగవాడైపోయాడే తప్ప పాస్టర్ బతుకు మార్చుకోని జీవితము ఏమైందో ఆహాబు యెజబేలును చూసి గుర్తు తెచ్చుకో సోదరుడా. సేవకుడు ఎందుకు అవుతాడండి పగవాడు? మేలు కోరి స్నేహితుడు గాయము చేయును అంటే తప్పిదాన్ని వ్యక్తం చేయడం, ఇది తప్పు అని చెప్పడం. అది గ్రహించలేకపోగా పగవాడా నీ చేతిలో చిక్కానా అన్నాడు. ఆహాబు ఎన్నో దండోపాయాలు పడ్డాడు కదండి. యెహోషాపాతును పిలుచుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను చేస్తున్నటువంటి పని ఏంటంటే, నేను రాజు కాదు అన్నట్టు మారువేషంలో ఉన్నాడు. కానీ ఆ సిరియనులు చెప్పారు, రాజును మాత్రమే పట్టుకోండి, జనాలను వదిలిపెట్టేయండి అని. యెహోషాపాతును తరిమితే యెహోషాపాతు కేక వేస్తాడు, ఇతను రాజు కాదు అని చెప్పేసి వెళ్ళారు. ఎవడో గురి చూడకనే విల్లెక్కు పెట్టి బాణం వేశాడు. అది ఆహాబు కవచపు కీలులో కుచ్చుకుంది. అతను అక్కడే చచ్చిపోయాడు. ఊర్లోకి తీసుకొచ్చి భూస్థాపన చేశారు. చచ్చిపోయినటువంటి రథాన్ని వచ్చి కొలనులో కడుగుతున్నారు. కుక్కలు వచ్చి ఆహాబు నెత్తరను నాకాయి. నీ నోరు కపటపు వంచనతో ఉంటే జాగ్రత్త. దేవుడు ప్రతిదీ చూస్తాడు ప్రియులారా. అందుకే మనము భక్తిహీనులుగా, మన నోరు శాపముతో, లోబులముగా, కపట వంచనతో ఉండకూడదు. స్తుతించడానికి మన నోరును ఉపయోగించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 755వ పేజీలో 755వ పేజీలో 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 2:7 వచనం. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, అడ్డము వచ్చెను. తండ్రి కుమారుడు ఒకదాన్ని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచును. చాలు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. కొంతమంది ప్రభునందు ప్రియులారా, ఇతరులకు, పేదవాళ్లకు కలిగే ఆశీర్వాదాన్ని దూరము చేయడానికి వారి నోటిలో మన్ను కొట్టడం. అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటారు, అన్నా ఆ పని మాకే వచ్చేదన్నా, ఆ ఇల్లు మాకే వచ్చేదన్నా, ఆ పొలం మేమే కొనుక్కునే వాళ్ళం, ఆ ఉద్యోగం మేమే తీసుకునే వాళ్ళం, మా పిల్లల నోట్లో రాజకీయం చేసి మన్ను కొట్టారన్నా. విన్నారా మీరు? మన్ను కొట్టారన్నా మా పిల్లల నోట్లో. అవును,
చాలా మంది పాప భూయిష్టమైన జీవితము జీవించేవారు ఇతరుల నోటిలో మన్ను కొడతారు. మట్టి అనేది ఆశీర్వాదాన్ని దూరము చేసుకునేది. అలనాడు ఆదాముతో అన్నాడు, చూడు, నువ్వు నేల మట్టితో సేద్యము చేస్తావు, ఆ పంట తింటావు, చెమటోరుస్తావు. మట్టి. కొందరి నోర్లు మట్టిని నింపడానికి ఇష్టపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మన బాగు కోసం, మన నోరు నింపుకోవడం కోసం ఎదుటి వ్యక్తి నోర్లలో మట్టి కొట్టద్దండి. మా ప్రాంతంలో భయంకరమైన వడ్డీ వ్యాపారాలు. 2 రూపాయల ఒకవేళ న్యాయమే, 3, 4, 5, 10, 20, 100కు 10 రూపాయలండి, 100కు 20 రూపాయలండి. నెల కాదు, వారం వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు. వాళ్ళ ఆస్తులన్నీ ఆక్రమించేసుకుని, మేము నివసిస్తున్న ప్రాంతంలో, నా చుట్టూ ఉన్న ప్రదేశాల్లో త్రాగడానికని 500, 1000 రూపాయలకు స్థలాలు రాయిపించుకొని లక్షలకు అమ్ముకుంటున్నారండి. మన్ను కొట్టడం కాదా వాళ్ళ పిల్లల నోట్లో? వాళ్ళకు బలహీనతలు ఉండవచ్చు, వాళ్ళు వ్యసనపరులే ఉండవచ్చు, దానికి వారి పిల్లల నోట్లో మన్ను కొట్టడమా? అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు మన్ను కొడితే నీకు మన్నే నోట్లో పడుతుంది. జాగ్రత్త. అందుకే దేవుని ప్రియబిడ్డలమైన మనము మన నోటిలో స్తుతి ఉండాలే తప్ప, ఈ నోరు హృదయము అనుసంధానము చేయబడింది కాబట్టి నోరు శాపముతో నిండకూడదు, నోరు కపటముతో వంచనతో నిండకూడదు, నోట మన్ను కొట్టకూడదు, మన్ను ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం 81:10 ప్రకారం, కీర్తన ప్రకారం మన నోరు ఆయన స్తుతులతో నింపుతాడు కాబట్టి నోటిని వాక్యముతో నింపుకుందాం. దేవుని స్తుతిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దేని చేత మా నోరు నింపబడకూడదో, దేని చేత నింపబడాలో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. ఇప్పటిదాకా తెలియకను తెలుసు ఎవరి నోటిలోనైనా మన్ను కొట్టే పరిస్థితి ఈ వాక్య వీక్షకులైనా ప్రకటించిన నేనైనా తెలియక చేసి ఉన్నట్లయితే కనికరించండి. కపటము, వంచన, శాపము ఉన్నట్లయితే మన్నించి దీవించుట మేము నేర్చుకున్నట్లు సహాయం చేయండి. బిలాము అనేక పర్యాయములు శపించాలని బాలాకు మాట విని వెళ్ళాడు, కానీ దేవా మీరైతే దీవించమని చెప్పారు. ఈరోజు నీ దాసుడనుగా నీ బిడ్డల యొక్క స్వయంకృత అపరాధాలన్నిటినీ క్షమించమని మిమ్మల్ని అడుగుతూ నిండు మనస్సుతో ఈ వాక్య వీక్షకులైన బిడ్డలను దీవిస్తూ ఉండగా మెండైన దీవెనలతో మమ్మలను, కుటుంబాలను నిరంతరము మీ పరిచర్యలో వాడుకోనండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.